ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం 2026 సంవత్సరం జనవరి 1 నుంచి కూడా డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి 4 గ్రహాలు, వాటిల్లో గురుడు, శని, రాహువు, కేతువు. అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము, అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు. దాంట్లో వర్షలగ్న కుండలి, అలాగే మనకి జగర్లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి అన్నమాట. ఆ పోర్ట్ఫోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి, ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి. ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు, కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు, మనం పెట్టే సంతకాలు కావచ్చు, ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి. కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము, సౌరమానము అని ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా 1 డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఒక్కొక్క రాశిలో 30 రోజులు కూడా 1 డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు. కాబట్టి మనకి 1/1/2026 సంవత్సరము మొత్తం మీద కూడా 3 సంఖ్య ఆపరేట్ అవుతుంది. కాబట్టి 3 సంఖ్యకి అధిపతి గురుడు. అట్లాగే 2026లో మొత్తం కూడా సంఖ్య 1ని ఆపరేట్ చేస్తుంది. దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము, విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే లోక అభీష్టము, లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఓకే యుద్ధాలు వస్తాయి, అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి, ఎన్నో ప్రమాదాలు వస్తాయి, మృత్యుఘంటికలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అగ్నిపర్వతాలు పేరుతాయి. అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెనులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు, లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే బొగ్గు గనులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. అయితే మనకి ముఖ్యంగా 12 రాశులు, ముఖ్యంగా మేషాది 12 రాశులు ఉన్నాయి మనకి. ఆ రాశుల వారికి ఈ యొక్క 2026 సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు, శని, కేతువు, అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు. ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు. గురుడు దాదాపుగా మార్చి 17-20 తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాశి ఉచ్చస్థితికి వస్తారు. ఆగస్టులో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు. అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు. ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాశుల వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి. గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి. అట్లాగే శని కూడా దాదాపుగా
ఈ జనవరి 20వ తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు. మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది. కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి. కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటారు. మరి ఆ తర్వాత ధనిష్టలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు. మరి ప్రెసెంట్ జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే 1, మే 15 వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు, మకరము, కుంభము, మీనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తుంది. అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా 4 గ్రహాలు, మళ్ళీ కుంభరాశిలో రాహువు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. దాదాపుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో దాదాపుగా మే ఎండింగ్, జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు. శని కుజుడిని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి, అగ్ని సంబంధితమైనటువంటి, వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము, మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము, అట్లాగే పొలాలు, జంతువులు, మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి, లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము. అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ గ్రహాల వలన ఏ ఉత్పాతాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, మరి విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, శ్రేయస్సు, అట్లాగే వివాహము, సత్సంతానము, అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు, మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమో నమః. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో గ్రహస్థితిని గనక ముఖ్యమైన గ్రహాన్ని పరిశీలించినట్లయితే గురుగ్రహము అష్టమ రాశిలో జూన్ 1వ వారం వరకు మిథున రాశిలో ఉండటము, ఆయన ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా కుటుంబ పోషణ, కుటుంబంలో గౌరవము, అట్లాగే సంతాన విద్య, వాక్ యోగాలని, కుటుంబంలో మంచి సఖ్యతని, దైవారాధన యందు, దైవ ప్రార్థనలు, పూజలు, పురస్కారాల యందు, అట్లాగే మన యొక్క జాతి, మతము, కులము వీటి యందు మంచి ఆసక్తి, నమ్మకము ఉండేటటువంటి రాశి ఈ యొక్క ధనస్సు రాశి. మరి దీనికి అధిపతియే, కుటుంబ స్థానాధిపతియే, ధనాన్ని ఆర్జించేటటువంటి పరిస్థితి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు, సంతానానికి, వివాహానికి సంబంధించి గురుడు చాలా చాలా అనుకూలమైనటువంటి, ముఖ్యంగా పంచమ స్థానాధిపతి కూడా అయ్యాడు. షేర్స్, సెన్సెక్స్, లేకపోతే స్పెక్యులేషన్స్, పంద్యాలు ఏదైనా సరే, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యల కోసము విదేశాలకు వెళ్ళటము, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం, పిల్లల గురించి, కుటుంబం గురించి పోషణార్థమై విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ గురుగ్రహము అష్టమ స్థానంలో జూన్ వరకు ఉండటము అంత మంచిది కాదు. వృశ్చిక రాశి వారికి ఆకస్మికంగా మీరు చేసే ప్రయత్నాలలో ఎన్నో లోపాలు, కుటుంబంలో కొంత ఎడబాట్లు, కుటుంబంలో మీకంటూ కొంత పరాభవము, అవమానాలు జరగడం జూన్ వరకు, సంతానం కూడా మిమ్మల్ని ద్వేషించే స్థాయికి వెళ్ళటము, సంతానపరమైనటువంటి విద్యా ప్రమాణాలు తగ్గటము, దాని ద్వారా మీరు మానసికంగా కుచించుకోపోవటము, ఇంత సంపాదించిన సొమ్ము దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలనే ఆలోచన కలగటము, తినే తిండి కూడా అరక్క బాధపడటము, ఎవరితో మాట్లాడినా కూడా మీరు మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు మీకు నెగిటివ్గా సమాధానం చెప్పటము, దాంతో మీకు కోపము పెరగటము, ఇవన్నీ కూడా గురుగ్రహము మిమ్మల్ని నెగిటివ్గా, పాజిటివ్గా ఉండేటటువంటి గురువు మీకు నెగిటివ్గా ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ గురుగ్రహానికి సంబంధించిన జపం ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల చేయాలి. లేదు గురుగ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. మరి ప్రేమస్థానమైనటువంటి, అట్లాగే స్పెక్యులేషన్ స్థానమైనటువంటి 5వ స్థానంలో, అంటే ఏ వాంఛ తీరాలన్నా, మనం ఏకాగ్రతగా ఒక పూజ చేయాలన్నా, మోక్ష సాధన చేయాలన్నా, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా, చివరికి వాళ్ళు ధ్యానం చేసుకోవాలన్నా కూడా
సంతానపరమైనటువంటి ఏదో కోల్పోయిన వాళ్ళలాగా పూర్వంలో జరిగినవన్నీ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవటము, బంధువులతో జరిగిన గొడవలు, బంధువులు మోసం చేసినటువంటి ధనపరమైనటువంటి విషయాలు, అట్లాగే పిల్లల యొక్క చదువు విషయంలో వీళ్ళు ఏదో పొరపాటు చేసినట్టుగా వీళ్ళని ఇంత చదువు చదివించాం అనవసరంగా, మనకి మనశ్శాంతి లేకుండా అయిపోయిందని ఎంతో మంది వృశ్చిక రాశి వాళ్ళు ఇట్లా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా భార్యతో కాస్త ప్రేమగా మాట్లాడదామంటే ఆ సౌఖ్యము కూడా లేనటువంటి పరిస్థితి. ఇరువురిలో ఎవరికో ఒకరికి ఏదో రకమైన సమస్య. అట్లాగే ఉద్యోగంలో లాభం వస్తుంది అనుకుంటే ఉన్న ఉద్యోగం పోయినటువంటి పరిస్థితి. జస్టేసి కూర్చున్నాడు 5వ స్థానంలో శని భగవాన్. కంఫర్ట్ లేక ఉద్యోగాలు ఎదుగుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి వృశ్చిక రాశి వాళ్ళు. ఈ దాదాపుగా మే వరకు, ఏప్రిల్ వరకు కూడా అదే పరిస్థితి. తర్వాత కొంత ఏదో గృహ విషయార్థమై కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు, బ్యాంకింగ్ వాళ్ళు పిలిచల్లా మీకు అప్పిచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జూన్ తర్వాత గురువు మరి చాలా చాలా అఖండంగా యోగిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. గృహయోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, సంతాన యోగము, ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమ సఫలీకృతమైనటువంటి యోగము, ద్వితీయ సంతానం కలగటము, ఉన్నతమైనటువంటి విద్యలకి సరైనటువంటి బాట ప్రయాణం, అట్లాగే ప్రమాణాలు గుర్తించడం, మీకంటూ ఒక నూతన ఆవిష్కరణల వైపు మానసికంగా మీరు ఆలోచనలు అవతల వాళ్ళకి షేర్ చేయటము, లేకపోతే వాటిని ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయటము, మీ ఆలోచన జీవి ఒక స్టేజ్ లో ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ తర్వాత. అయితే ధనపరంగా కొన్ని సంతానం మీద పెట్టినటువంటి, అంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటామని చెప్పి ఎవరో అయిన వాళ్ళు చెప్పారని చెప్పి మీరు సంతానానికి పెట్టుంటారు కదా, వాళ్ళు కొన్ని అమ్ముకునే పరిస్థితులు, స్థలాలు, భూములు, చివరికి వాళ్ళకు ఉన్నటువంటి జంతువులు అంటే గోవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, అమ్ముకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ధనపరంగా కొన్ని ఫ్రాడ్లు జరిగే అవకాశం. మీరు పంద్యాల్లో పెట్టారు, షేర్స్ లో పెట్టారు, క్లోజే. జూన్ తర్వాత ఏదైనా ఉంటే కొంచెం ప్రయత్నం చేయండి అంతే. అది కూడా జన్మజాతకాన్ని పర్యవేక్షించుకొని జాతకంలో దానికి సంబంధించిన లింక్స్ బాగుంటేనే చేయాలండి ఏదైనా. ఊరికే 10 రూపాయలు మనం టికెట్ కొన్నాము, లేకపోతే పందెంలో పెట్టాము, మనకి 10 కోట్లు వస్తాయి అనుకుంటే అది అసాధ్యము. జాతకంలో ఉంటే ఏదైనా కలగచ్చు ఆకస్మికంగా. అలాంటి ఆలోచనలు వస్తాయి రేపు ఏప్రిల్ తర్వాత. అట్లాగే 10వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఉద్యోగంలో చాలా అలజడులు కలుగజేస్తారు. గవర్నమెంట్ వ్యవస్థల నుంచి మీకు చాలా అన్కంఫర్ట్నెస్ వస్తాయి. సంతానము కూడా, అంటే కొంతమంది సంతానం కలుగుతుంది అనుకుంటే అది సంతాన విరోధం కావచ్చు, విచ్ఛిన్నం కలగచ్చు, సంతానం నష్టం కలగచ్చు, సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు మీకు ఎదురవచ్చు కేతువు వల్ల. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, భార్యాభర్తల మధ్య అనుసంధానం లేకపోవచ్చు. మిగతా గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఎట్లా ఉంటే మిగతా గ్రహాలు మారుతూనే ఉంటాయి ఈ సంవత్సరంలో. అవి మారినప్పుడల్లా ఎన్నో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఆరోగ్య విషయం, ధన విషయం, కుటుంబంలో అవతల ప్రపంచంలో ఉన్నటువంటి అవతల వాళ్ళు మనతో ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జన్మజాతకం ఒక ఎత్తు. జన్మజాతకంలో ఉన్నది మాత్రమే మనం స్వీకరించి జరగాలి. ఒకవేళ జన్మజాతకం లేనటువంటి వాళ్ళు వారి యొక్క మనసులో ఈవెంట్ ఏదైనా అనుకుంటే ప్రశ్నాశాస్త్రం, అంటే సపోజ్ మాలాంటి గురువులకి మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి మీరు జాతకంలో ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు, ప్రత్యామ్నాయాలు ఉంటాయి. మనస్ఫూర్తిగా నమ్మి జ్యోతిష్యాన్ని నమ్మాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషం ఉంటే కనుక పరిహారాలు ఆచరించాలి. ఇది శాస్త్రం చెప్తోంది కాబట్టి అది మీరు చేస్తారా, మాలాంటి గురువుల చేత చేస్తారా అనేది మీ యొక్క అనుకూలత పైన ఆధారపడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా గణపతి ఆరాధన చేయడం ద్వారా వృత్తి లభిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి, ప్రేమ వివాహాలకి అనుకూలత కలుగుతుంది. శని యొక్క ఇబ్బందుల వలన హనుమంతుల వారికి తమలపాకులతో ఆరాధించండి. చతుర్థంలో రాహువు కొంచెం విద్యార్థులకి స్ట్రెస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తగా ఉండే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ మే వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతుల వలన మీరు మాట్లాడిన మాటలన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, అట్లాగే గృహం కొందాం అనుకుంటే ఉన్న స్థలాలు అమ్మటం, గృహాలు అమ్మటం, అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడటం. రాహువుతో కొన్ని గ్రహాలు కలుస్తున్నాయి, పంచగ్రహ కూటమి, ఈ గ్రహాల కూటమి వలన ఎన్నో ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓం గం గణపతయే నమో నమః.